ఈ పైన 4వ ఫ్లోర్లో ఉంటుంది ఎల్ఎండి ఫైనాన్స్ ఆఫీస్. ఇది చూశారు కదా, ఇది ఎల్ఎండి ఫైనాన్స్ ఆఫీసు. వీళ్ళు చేసే బళ్ళు తీసుకెళ్తాం. నిన్న అడిగితే మొన్న రంజాన్ ముందు వస్తేనేమో సెటిల్మెంట్ పెట్టాలి, సెటిల్మెంట్ పెట్టిన తర్వాత ఆ రోజు ఆఫీస్ తీసలేదు, తర్వాత రోజు వస్తే నిన్న వస్తే సెటిల్మెంట్ పెట్టాలన్నారు. సెటిల్మెంట్ 25,000కి అయింది. సెటిల్మెంట్ 25,000 సెటిల్మెంటు ప్లస్ ఏంటంటే 3,500 రీమైండింగ్ అమౌంట్ అన్నారు. కాదు సార్, నిన్న 25,000 కట్టమన్నారు కదా, అదే అమౌంట్ కడతాను, కొంచెం సెటిల్ చేయండి, నేను డ్రైవర్నే అని చెప్పి అడిగాను. చేద్దాం అని చెప్పి మేనేజర్ గారు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, లేదు ఫుల్ పేమెంట్ కట్టుకోవాలి, మీరు ఫుల్ పేమెంట్ కట్టుకుంటేనే బండి రిలీజ్ అయ్యిద్ది, ల్యాండ్ రిలీజ్ అవ్వదు అని అంటున్నాడు. నిన్న ఇచ్చిన మాట వాళ్ళు లేదు. ఇది ప్రతి కస్టమర్ని కానీ ఇలాగే ఇబ్బంది పెడతారు వీళ్ళు. తస్మాత్ జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వాటికి మీరు మోసపోవద్దు. నేను 1,20,000 కట్టిన బండి 30,000 కట్టిన బండి వదిలేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఏ కాడికైతే అక్కడికే అయ్యిద్ది. ఇవాళ చూద్దాం, ఓకేనా? బాయ్. అందరూ కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. ఫైనాన్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంది. చోళమండలం కానీ లేకుంటే ఇంకా చాలా ఫైనాన్స్లు ఉన్నాయి, అవన్నీ అయినా కొద్దిగా పర్లేదు. కానీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ మరి ఇది ఘోరంగా జరుగుతుంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని బాధ్యత అంతైనా ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.